నమస్కారం. ఇవాళ అసెంబ్లీ లోపల కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, కాంగ్రెస్ మూకలని రెచ్చగొట్టే విధంగా వారి యొక్క ప్రసంగాలు ఉంటున్నాయి. సభ లోపల మేము ఈ కార్ రేసింగ్ మీద మీరు సభలో చర్చకు పెట్టండి, మీ యొక్క వర్షన్ ఏదైనా ఉన్నట్లయితే మీరు చెప్పండి. మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారి మీద మీరు ఏదైతే ఇవాళ కంప్లైంట్ ఇచ్చిండ్రో లేకపోతే కేసు పెట్టినరో దాని గురించి మా వాదన మేము చెప్తామని చెప్పేసి అవకాశం ఇవ్వండి, చర్చ పెట్టండి అని చెప్పేసి అడిగినాం. వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ చేత ఆమోదం చెందింది కాబట్టి మేము చర్చకు అవసరం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ ఆమోదం ఉన్నా లేకున్నా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే కాళేశ్వరం మీద చర్చకు పెట్టారు. పవర్ దాని మీద చర్చకు కమిషన్ వేసినా కూడా చర్చకు పెట్టారు. అంటే ఇవాళ ఇక్కడ చర్చ పెట్టడానికి ఏ అంశానైనా చర్చకు పెట్టవచ్చు. ఇవాళ మీరు అభూత కల్పనలతో అవాస్తవాలతో ఆధారాలు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఏసీబీ పనిచేస్తున్నది, డీజీపీ పనిచేస్తున్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని బెదిరించే విధంగా ఇక్కడ తన యొక్క అనుచరులతో అసెంబ్లీ లోపల బూతులు తిట్టిస్తూ ఉన్నాడు, చెప్పులు చూపిస్తూ ఉన్నారు, వాటర్ బాటిల్స్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా శాసనసభని బుల్డోజ్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటనలు ఎక్కడా లేవు. అక్కడ రాహుల్ గాంధీ బీజేపీ సభ్యుల్ని బెదిరిస్తూ కొడతా ఉంటాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అనుచరులతో మా మీద బూతు పురాణం అదేవిధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇలా విజువల్ చూపిస్తున్నారు, దమ్ముంటే విజువల్ చూపించండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, మా కేటీఆర్ గారు ఏమైనా తప్పు చేసినని మీరు భావిస్తే చర్చ పెట్టండి. చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి, మా వాదన ఏందో మేము చెప్తాం. కేటీఆర్ గారు నిన్ననే కూలంకషంగా 45 నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. నేను అఫీషియల్గానే మంత్రి హోదాలో హెచ్ఎండిఏకు వైస్ ప్రెసిడెంట్గా ఉండి అధికారులందరితో చర్చించిన తర్వాతనే మొదటి దఫా చెల్లించినాం. కావాల్సిన లాభం 700 కోట్ల రూపాయలు తెలంగాణకు జరిగింది. ఆ తర్వాత రెండో దాన్ని ఖచ్చితంగా ఆనాడు వాళ్ళకి లాస్ రావడం వల్ల 55 కోట్లు మేము ఖచ్చితంగా హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చి హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని, అదేవిధంగా ఇక్కడున్న మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలకు ఒక ఊపు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసింది తప్ప ₹1 కూడా ఇందులో లంచం అనేది ఎక్కడా లేదు. ఎవరైతే డబ్బులు వచ్చినాయో డబ్బులు మేము ఇచ్చినామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేసిండ్రు, ఈమెయిల్ ఇచ్చిండ్రు. 55 కోట్లు మేము తీసుకున్నాం, ఇంకా మాకు రావాల్సిన ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు అడిగినరు. వాళ్ళతో చర్చలు చేస్తారు, కొనసాగిస్తామని చెప్తారు. అబద్ధాల అవాస్తవాలతో మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగింది. కాబట్టి ఇవాళ ఈ కార్ రేస్ చాలామంది కూడా ప్రయత్నం చేసింది. ఇంతకుముందు మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాలు ప్రయత్నం చేస్తే కూడా రాకుంటే మన దగ్గర తీసుకొని వచ్చినాం. ఇవాళ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించిన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఏమైనా కేసు పెడితే పెట్టాలి తప్ప ఇవాళ కేటీఆర్ మీద కేసు పెట్టడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం, చర్చకు అనుమతి ఇవ్వు. చర్చ ద్వారా ఖచ్చితంగా ప్రజల ముందు నల్లదేందో తెల్లదేందో మొత్తం తెల్లని చేస్తాం. ఇదన్నీ ఈ విధంగా ఉంటే నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి విపరీతమైన సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగడుతుంటే ఖచ్చితంగా అదే ఇవాళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వాలా, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ విధంగా పంపిస్తున్న విషయం వారికి తెలుసు. ఇవాళ మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలంగాణ ఉద్యమం నుండి ఈనాటి వరకు కూడా పైసలు ఇచ్చి కార్యక్రమాలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. మా నాయకులు కార్యకర్తలు ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేయాలని చెప్తున్నాం.
వీళ్ళకి అప్పుడే అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉందట. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఏసీబీ ఏం చేయబోతుందో వీళ్ళే చెప్తారు, మంత్రులు చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తాడు. ఒకవేళ రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చిన సమాచారం ఏ విధంగా లోపల జరుగుతుందో తెలుసు. డీజీపీకి తెలీదు, ఏసీబీ వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళే తెలుసంట లోపల ఏం జరిగింది మొత్తం కూడా వీళ్ళే నిర్ణయిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఏసీబీ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ అంచెలతో గొడవలు చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే 14 సంవత్సరంలో ఒక్క రాయి విసరకుండా ఒక్క గొడవ చేయకుండా శాంతియుత పద్ధతిలో తెలంగాణ సాధించినాం. ఆనాడు దీక్ష చేసి అనేక పార్టీలను 32 పార్టీలను ఏకం చేసి ఇలా పార్లమెంట్లో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చినాం. ఒకవైపున ఉద్యమం శాంతియుతంగా చేసినాం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించినాం. ఇవాళ కూడా కేటీఆర్ గారి మీద ఇవాళ అరెస్ట్ చేయాలనో కేసులు పెట్టాలనో అక్రమంగా ఏం చేసినా కూడా మేము భయపట్టేళ్ళం కాదు. ఉద్యమకారుల బిడ్డలం, అనేక సార్లు జైలుకు పోయిన వాళ్ళం, ఉద్యమం కోసం కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. ఇవాళ కూడా మా కేటీఆర్ గారి మీద ఏం జరిగినా కూడా ఖచ్చితంగా బరాబరుగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ శాంతియుతంగానే ఎక్కడ కూడా ధర్నా చేస్తారు. ఖచ్చితంగా ఇవాళ చేస్తున్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా చీల్చి చెండాడుతారు. ప్రెస్ మీట్ల ద్వారానో శాంతియుత ధర్నాల ద్వారానో మిగతా పద్ధతిలో చేస్తాం, కానీ మీలాగా అరువు తెచ్చుకొని మొత్తం ఇలా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి లేదు. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, అనేక మంది కేటీఆర్కు బీఆర్ఎస్కు కేసీఆర్కి అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు వస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రం మొత్తంలో కూడా ఇలా ఒక అశాంతి ఉందని చెప్పేసి దాంతో మీరు చేసే లీకుల వల్ల మీరు చేసే రెచ్చగొట్టే చర్యల వల్ల ఇవాళ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా యువకులు కానీ ఇవాళ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ రైతులు కానీ మా కార్యక్రమాలు చేయకుండా 420 హామీలు ఇవ్వకుండా మాకు రైతు బంధు ఇవ్వకుండా మాకు మా యొక్క ఇవన్నీ తీసుకోకుండా ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఇటువంటి డైవర్షన్ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. ఖచ్చితంగా నిరసన ఉంటుంది, కానీ మీలాగా పైసలు తీసుకొని కిరాయి మనుషులు మా దగ్గర ఎవరు లేరు. అందరూ ఉద్యమకారులే, అందరూ ఉద్యమం చేసి ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మీలాంటి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వారు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదికగా. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ధర్నాలు శాంతియుతంగానే చేయండి, ఏ ప్రదర్శన ఉన్నా శాంతియుతంగానే చేయండి. కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా మన యొక్క వాయిస్ అనేది ప్రజలకు ఖచ్చితంగా వినిపించాలి. ఎట్లయితే అసెంబ్లీలో మేము ఖచ్చితంగా నిరసన తెలిపి అవకాశం తీసుకొని ఇవాళ చట్టబద్ధంగా మాకు ఇవాళ అవకాశం అని అడుగుతున్నామో, ఇవాళ కౌన్సిల్లో కూడా ఏ విధంగా అడిగినామో మీరు కూడా ఖచ్చితంగా అదే విధంగా చేయాలని ఇవాళ వాళ్ళ కిరాయి రాతలకు కిరాయి వాళ్ళ యొక్క వర్షన్స్కి మోసపోకుండా వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చగొట్టకుండా రెచ్చిపోకుండా ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయి ఉండి కూడా చెప్పు తీసి మా మీద మాట్లాడుతూ ఉన్నాడు, బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క విజువల్స్ కూడా ఇవాళ మేము ఇప్పుడే చూపించినాం. ఆ విజువల్స్లో ఇవాళైతే బయట అయితే ఏదో వచ్చిందో స్పీకర్ గారికి వెళ్ళే మినిస్టర్ కూడా చూపించినాం. ఆ విధంగా మమ్మల్ని బెదిరించాలని చూస్తే ఎవ్వడు ఇక్కడ బెదిరాడు, ఎవ్వడు కూడా ఇలా శాంతియుతంగానే మేము ఖచ్చితంగా మా నిరసన చేస్తాం. అంతేగాని ఇలా డీజీపీ గారు కూడా చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి ఏ విధంగా సమాచారం వస్తున్నది, ఏ విధంగా లోపల ఉన్న దాని సమాచారాన్ని వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, దాని మీద డీజీపీ గారు విచారణ చేయాలి. పోలీసులను కూడా వాళ్ళు చేసే గుండాయిజం ఇవ్వట్లుండి వాళ్ళు గుండాయిజం చేయబోతున్నారు, రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుతున్నదే. ఇటువంటి చర్యలకు ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడేది లేదు. మా ఆందోళన అనేది అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వకపోతే కొనసాగిస్తాం. అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి విచారణ చేయకుండానే విచారణకు పిలవకుండానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎట్లా తెలుసు మీకు? విచారణలో ఏముందని ఏం తెలుసు? ఎట్లా చేస్తున్నారు మీరు? కాబట్టి ఇవాళ కావాలని చెప్పేసి ఇవన్నీ రెచ్చగొట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరిగా మేము చెప్పేది, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా శాసనసభలో మమ్మల్ని మా యొక్క వర్షన్ విను, చర్చకు పెట్టు. మేము తప్పు చేసినామని చెప్పి భావిస్తే చెప్పు, మేము కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, మా నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టాలని చూస్తే మేమేం రెచ్చిపోం.
తెలంగాణ ఉద్యమాన్ని వీరోచితంగా శాంతియుత పద్ధతుల ద్వారా నడిపించిన వాళ్ళం. ఇవాళ కూడా కేటీఆర్ అరెస్ట్ కూడా నిరసన చేసినా శాంతియుతంగానే చేస్తాం. మీ కిరాయి ముక్కలు పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సమాధానం కూడా చెప్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ మేము ఆందోళనకు ఆక్రందనలో మేము చేయట్లే. చట్టబద్ధంగా ఏదైతే చర్య తీసుకుంటున్నావో తీసుకో, కానీ ఆ చట్టబద్ధత నీకు ఉంది అని చెప్పినప్పుడు నువ్వు మిగతా కాళేశ్వరం మీద చర్చ పెట్టినట్టు, ఇవాళ పవర్ సమస్య మీద చర్చ పెట్టినట్లు, అవకతవకలు జరిగితే మిగతా దీని మీద చర్చ పెట్టినట్లు దీని మీద కూడా చర్చ పెట్టమని అడుగుతున్నాం. ఏదైతే చట్టం ఉన్నదో చట్టాన్ని నీకు చుట్టం కాదు, చట్టాల్లో ఇవాళ ఉన్న ఏసీబీనో లేకపోతే పోలీసునో మొత్తం కూడా నీ యొక్క పావులుగా ఉపయోగించుకోవద్దని చెప్తున్నాం. ఖచ్చితంగా నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే చర్చకు ఇలా అనుమతించు. కాళేశ్వరం మీద అనేకం కోర్టులు ఉన్నాయి, పవర్ దాని మీద అనేకం కోర్టులు ఉన్నాయి, ఇవాళ ధరణి మీద కూడా చాలా మీద కోర్టులు ఉన్నాయి. కోర్టులో ఉండే చర్చకే కాదు, కోర్టు జడ్జిల గురించి కోర్టుల గురించి కూడా చర్చ చేసే అవకాశం పార్లమెంట్కు ఉంటుంది, లెజిస్లేచర్స్కి ఉంటుంది. కాబట్టి చర్చ చేయడానికి ఇది అవును ఇది కాదని చెప్పడానికి జ్యుడిషియరీ ఉంటే జ్యుడిషియరీ వేరు, లెజిస్లేచర్ వేరు, ఇవి ప్యారలల్ సంస్థలు. అక్కడ దాన్ని కూడా ఇక్కడ చర్చ చేయడానికి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ యొక్క లెజిస్లేచర్కు ఉండే గొప్పతనమే అది. కాబట్టి లెజిస్లేచర్లో ఏదైనా చర్చించవచ్చు. ఖచ్చితంగా రైటో రాంగో చర్చకు ఆస్కారం ఉండాలని చెప్పి కోరుతున్నాం. దరిదాపుగా 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాల మీద వాళ్ళకున్న హక్కుని ధరణి ద్వారా పొందిన తర్వాత ఆ ధరణి చట్టం వల్ల కొద్ది మందికి జరుగుతున్న నష్టం అనే పేరు మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ధరణిని పక్కన పెట్టి కొత్త చట్టం తీసుకొచ్చిండ్రో ఆ భూభారతి చట్టం ఇవాళ దరిదాపుగా తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతుల యొక్క గుండెల్లో రైళ్లు పడగెట్టేట్టు చేసింది. ఇవాళ ఈ క్షణం నుంచి వెళ్ళి మొత్తం కూడా రైతులకు పిడుగుపాటుగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వరంగా ఈ కొత్త చట్టం అనేది వాళ్ళు ఆమోదింపజేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ అది భూభారతి కాదు, తెలంగాణ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిన కర్పూర హారతి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలంగాణ ప్రభుత్వం పాడుతున్న మంగళ హారతి. ఇవాళ ఇక్కడ ఎంత నష్టం జరగబోతుందనేది రేపటి నుండి వచ్చే 4 సంవత్సరంలో ఈ దుష్ట కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఈ చీకటి చట్టం, ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినరో ఇది ప్రతి ఒక్క రైతుకి నిద్రలేని రాత్రులు వస్తాయి. గ్రామాల్లో మళ్ళా ఇవాటి నుండి ఈ క్షణం నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని చెప్పేసి మొత్తం నిద్రపోతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా మరలా ఈ కొత్త చట్టం వచ్చింది కావచ్చని చెప్పేసి ఆ చట్టాన్ని పట్టుకొని రేపు పొద్దున కొత్త పాస్బుక్ వస్తుందని చెప్పేసి ఈ యొక్క పేద ప్రజల భూములను లాక్కునేటందుకు ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్నది 1,60,00,000 ఎకరాలు. 1,60,00,000 ఎకరాల్లో దరిదాపుగా ధరణి ద్వారా 1,52,00,000 ఎకరాలు ఇవాళ రైతుల 70 లక్షల మంది రైతుల్లో నిక్షిప్తమై ఉన్నది. ఇవాళ వాళ్ళు ధరణి పాస్బుక్ వచ్చిన తర్వాత 18 సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి తప్ప, ట్రాన్సాక్షన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరనే ఒక విశ్వాస నమ్మకం వాళ్ళకి కలిగిన తర్వాత ఇవాళ మళ్ళా ఈ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక పిడుగు వేసింది. వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే దరిదాపుగా ఇలా ధరణి గురించి వాళ్ళు చాలా లేని ఉన్నాయి లేని కూడా మొత్తం కల్పితాలు కూడా ప్రచారం చేస్తున్నారు.
ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దాన్ని చంపుతారట గ్రామాల్లో. ఎక్కడన్నా ఏమైనా తప్పు జరిగినట్లయితే ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అంతేవిధంగా పార్ట్ బిలో కానీ సాదా పరిణామాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిదిద్ది వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి. అంతేగాని ఒక గుడిసెలో ఎలుక దూరితే ఆ ఎలుకను పట్టుకోవడం చేతగాక గుడిసెను కాలబెట్టుకున్నట్టు వెనకటి కొద్దిమంది దాని చందంగా ఉన్నది. ఇవాళ ఎంత దురదృష్టకరం అంటే భూమికి ఇవాళ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకి ఎంత అవినాభావ సంబంధం ఉందంటే ఈ దేశంలో ఇక్కడ జరిగిన పోరాటాలు ఎక్కడ జరగలే. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైతే ఆనాడు ఆ పోరాటం వల్ల 20 లక్షల భూమి అనేది మొత్తం కూడా వాళ్ళకి రావడం జరిగింది. వినోబా భావే గారి భూదానోద్యమం వల్ల కూడా కొంత భూమి అనేది ప్రజలకు దక్కింది. నక్సలైట్లు ఆనాడు నాకు ప్రాణం పోయినా పర్వాలేదు దున్నేవానికే భూమి దక్కాలని చెప్పేసి అంటే కొంతమందికి భూమి దక్కింది. 1971లో చట్టపరంగా మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు సీలింగ్ యాక్ట్ రావడం వల్ల మళ్ళా కొంతమంది ప్రజలకు భూమి దక్కింది. ఒకనాడు తెలంగాణలో జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర, ఆసాంల దగ్గర, నవాబుల దగ్గర, వారి యొక్క అనుచరుల దగ్గర ఉన్న భూమి అనేది ఈనాడు 93% భూమి, తెలంగాణలో 93% భూమి బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఇవాళ బహుజనులకు దక్కింది. 93% భూమి ఇవాళ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్నకారు రైతుల దగ్గర ఉన్నది. మిగతా 6% 10 ఎకరాలు, 5 నుండి 10 ఎకరాలు 6% కింద ఉన్నది. ఇవాళ భూమి వికేంద్రీకరణ జరిగింది. వాళ్ళ హక్కులు వాళ్లకు మొట్టమొదటిసారిగా ధరణి ద్వారా కల్పించబడ్డది. ఒకటేసారి ఆ ధరణి వచ్చిన తర్వాతనే ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు కూడా జరిగినాయి. వాళ్ళందరూ కూడా చాలామంది చాలా విషయాలు మాట్లాడవచ్చు. ఇవాళ అడ్వాన్స్గా స్లాట్ తీసుకున్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అయింది, వాస్తవమా కాదా? రియల్ టైం అప్డేట్ అయింది. 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటే 773 కార్యాలయాలై మన గ్రామానికి దగ్గర, మన ఇంటికి దగ్గర ఇలా రిజిస్ట్రేషన్ జరిగింది. స్టాంప్ డ్యూటీని ఎవరో మ్యానిపులేట్ చేయకుండా ప్రభుత్వం ఎంత కట్టాలో ఖచ్చితంగా కంప్యూటర్ నిర్ణయించింది. అధికారుల ప్రమేయం లేకుండా, డిస్క్రిషన్ లేకుండా ఇవాళ డైరెక్ట్గా రైతు భూమి అయితే రైతు మళ్ళీ అమ్ముకున్నా లేకపోతే కొనుక్కున్నా కూడా వాళ్ళకే చెందేటట్లు ఇవాళ ధరణి చేసింది. వాళ్లకు ఎలక్ట్రానిక్ పాస్బుక్ వారం రోజుల్లో వచ్చింది. 5 నిమిషాల లోపలనే వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? దరిదాపుగా 12 కోట్ల మంది ఈ యొక్క ధరణి వెబ్సైట్ని విజిట్ చేశారు. 27 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి. రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ అంటాడు, ధరణిలో ఏమున్నదో ఎవరికి తెలియదట. ఆయనకే అందరికంటే అనుభవం ఉందంట, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదట. ఒక్క కేసీఆర్ గారికి ఎవరికో తెలుసంట. ఇక్కడున్న విలేకరుల మిత్రులం కానీ, పోలీస్ మిత్రులం కానీ అందరిని అడుగుతున్నా, ఇవాళ మీరు పోయి ఇలా ధరణి ఇంకా మారలే కదా, ఇవాళ కూడా స్విచ్ ఆన్ చేస్తే ధరణికి పోతే మీకు ఏమైనా భూమి ఉన్నట్లయితే సర్వే నెంబరు, ఏం భూమి ఏందని చెప్పి మొత్తం కూడా తెలుస్తుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. నేను 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. భారతదేశంలో భూమి మీద హక్కు కోసం వెనుకట ఎప్పుడో స్టార్ట్ అయితే సాలార్జంగ్ గారు 1880లో ఆ రోజున మొట్టమొదటి స్టార్ట్ చేస్తే 86 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ధైర్యంతో ఈ దేశంలో LRUP చేపట్టినరు, ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాజెక్ట్. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన. దరిదాపుగా 35,000 మందిని రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసిండ్రు. 1,507 టీంలు పోయినాయి. 10,700 గ్రామాలకు 100 రోజులు వాళ్ళు వెళ్ళి మొత్తం కూడా ఎవరిది భూమి, ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూమి స్వరూపం ఏందని చెప్పి కూడా మాట్లాడి దేశంలో 86 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన జరిగింది. వాస్తవం కాదా? 90% భూమి ఆ రోజే ఆ పేదలకు చెందింది, వ్యవసాయదారులకు చెందింది, రైతులకు చెందింది. వాళ్ళకు ఇలా 1,42,00,000 ఇచ్చినాం.
పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు ఉంటే మరొక 10 లక్షల ఎకరాలు ఈ మధ్య కాలంలో చేస్తే 1,52,00,000 ఎకరాల భూమి ఇవాళ రైతుల పేరు మీద బ్రహ్మాండంగా ఇవాళ ధరణి రూపంలో వాళ్ళకు ఉన్నది. దాన్ని మళ్ళీ ఇవాళ దాన్ని వెనక్కి తీసుకెళ్తారట. ఆ భూమి మీద హక్కులు వాళ్ళకు లేకుండా చేస్తారంట. ఇవాళ దరిదాపుగా మీకు చేతనైతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎల్ఆర్యూపీ చేసిన విషయం కూడా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఇదే నాయకులు ఇవాళ ఉన్న ఇక్కడ సీఎం ఆఫీసులో ఉన్న శేషాద్రి గారు కావచ్చు, ఇప్పుడున్న సిఎస్ గారు కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వేసిన కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా 2020 ధరణి చట్టంలో భాగస్వాములు. వాళ్ళందరికీ కూడా తెలుసు. అనేక వేల మందిని కలెక్టర్లను, ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, రిటైర్డ్ లా మేకర్స్ని, చాలా లాయర్స్ని అందరినీ కూడా కేసీఆర్ గారు ఇన్వాల్వ్ చేసి చర్చలు చేసి ఆ తర్వాత వచ్చిన రూపుదిద్దుకుందే ధరణి. ఇది మిగతా రాష్ట్రాలందరికీ కూడా రోల్ మోడల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇవాళ దాని గురించి నెగిటివ్గా మాట్లాడిండ్రు. ఇవాళ 70 లక్షల మంది రైతులే తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండు అనేది. వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతూ ఒక అర్ధగంట సేపు మాట్లాడిండు. ఈ సాఫ్ట్వేర్ అంతా విదేశాలకు ఏదో ఇచ్చినాం కాబట్టి మా యొక్క 2,72,00,000 ఎకరాలు మొత్తం కూడా వాళ్ళకేదో ఇచ్చేసినామట. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రిని, ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చిన సాఫ్ట్వేరే మీరు యూజ్ చేస్తుందా లేదా? కేసీఆర్ గారు తెచ్చిన సాఫ్ట్వేర్ని ఇలా ఇతరులు మేనేజ్ చేసినట్లయితే ఇవాళ అదే సాఫ్ట్వేర్ మీరు ఎన్ఏసీకి ఇచ్చుండొచ్చు మెయింటెనెన్స్ కోసం. ఆ సాఫ్ట్వేర్లో మేము 3 మాడ్యూల్స్తో 33 మాడ్యూల్స్గా అవసరాల కోసం చేస్తే మీరు 6 మాడ్యూల్స్ చేయొచ్చు. కానీ సాఫ్ట్వేర్ మారలే. సాఫ్ట్వేర్లో మార్పులు అనేది ఎప్పటికీ జరగాల్సిందే. అది డైనమిక్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్ మీద గంటల తరబడి మాట్లాడినరు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 1,52,00,000 సంబంధించిన 70 లక్షల రైతులకు సంబంధించి నా భూమి పోయిందని, నా భూమి మాయమైందని, నా భూమి ఇతరులకు మారిందని ఒక్క అప్లికేషన్ మీ ఒక్క సంవత్సర కాలంలో కానీ 4 సంవత్సరాల కాలంలో ఎవరికైనా వచ్చిందా చూపించమనండి. 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,52,00,000 ఎకరాలకు సంబంధించి ధరణిలో ఉన్న దాని గురించి ఒక్క కంప్లైంట్ ఈ 4 సంవత్సరాలు ఎవరికైనా వచ్చినా అడగండి. ఎవరికి రాలే. సాఫ్ట్వేర్లో తప్పులు లేవు. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇవాళ ఇతరులు ఏదో చేస్తే ఎవరికో తాకట్టు పెట్టడం అనేది ఎవరికి తాకట్టు పెట్టవల్లే ఒక్క గుంట కానీ సెంట్ కానీ ఈ యొక్క దీని నుంచే ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ కాలే. అంటే ఇదే సాఫ్ట్వేర్ని ఈ యొక్క ప్రభుత్వం భూభారతి పేరు మీద వాడబోతున్నది. వాళ్ళు ఇవాళ ఏది తిరోగమన చర్యలు ఉన్నాయో మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ సాఫ్ట్వేర్ సంబంధించింది మరలా కూడా మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. ఇదే సాఫ్ట్వేర్ మీరు వాడుతున్నారా లేదా? ఇదే సాఫ్ట్వేర్లో 27 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయా లేదా? ఇదే సాఫ్ట్వేర్లో 5,300 కోట్ల రూపాయలు నువ్వు రిజిస్ట్రేషన్ చార్జ్ చేసినవా లేదా? ఇదే సాఫ్ట్వేర్ని 12 కోట్ల మంది విజిట్ చేసిండ్రా లేదా? విజిట్ చేస్తలేరు లేదా? ఎందుకు అబద్ధాలు చెప్తారండి? ఎవరి కోసం? ఏ రైతులు ముంచడానికి? కేసీఆర్ గారు చెప్పిండ్రు పేద రైతుకి ఉన్నవాడు ఎట్లన్నా చేసుకుంటాడు, చదువుకున్నవాడు చేసుకుంటాడు, బలవంతుడు చేసుకుంటాడు. పేద రైతుకి అనేక మంది మొగుళ్ళట. ఇవాళ అనేక మంది మొగుళ్ళని మళ్ళీ తయారు చేసి పెడుతున్నారు. ఆయన ఏం చేసిండు? జమాబందీని మళ్ళా తీసుకొస్తాడట. జమాబందీతో పాటు మాన్యువల్ పహానీ చేస్తారట. మాన్యువల్ పహానీలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. జమాబందీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉండే బిడ్డలందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకసారి భూమి స్వరూపం ఏ విధంగా మారింది, భూమి యొక్క యాజమాన్య హక్కులు ఎవరికైనా మారినాయని చెప్పేసి జమాబందీ చేసేవాళ్ళు. 2010-11 తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో జమాబందీ చేయలే. మాన్యువల్ పహానీలలో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆ మాన్యువల్ పహానీ ఉండకూడదని చెప్పి కేసీఆర్ గారు ఇదే సాఫ్ట్వేర్లో ఒక గ్రామానికి సంబంధించిన 1000 సర్వే నెంబర్లు ఉంటే ఇది రియల్ టైం అప్డేట్ అవుతున్నది. ఇవాళ నేను భూమి అమ్ముతా, ఇవాళ వారు కొంటారు. ఈ రెండు కూడా ఈ క్షణంలోనే అప్డేట్ అవుతాయి, సిస్టంలో ఉంటాయి. ఆ సిస్టమ్ని సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కాపీ తీసుకొని పెడితే సరిపోతుంది.
కానీ మళ్ళా జమాబందీ పేరు మీద మరలా మాన్యువల్ పహానీల పేరు మీద మళ్ళా అక్రమార్కుల్ని ఇలా గ్రామసీమల్లో మొత్తం తీసుకురాబోతున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే జమాబందీ అదేవిధంగా మాన్యువల్ పహానీలు ఈ రెండిట్లలో కూడా మొత్తం కూడా మళ్ళీ అక్రమార్కులు ఎవరైతే బ్రోకర్లు మళ్ళీ రాబోతున్నారు. ఇంకోటి ఫౌతీ సిస్టంలో వారసత్వంలో సక్సెషన్లో ఇంతకుముందు ఏముండేది? 2014 కంటే ముందు ధరణి కంటే ముందు ఏముండేది? ఎవరైనా కుటుంబంలో వాళ్ళ యొక్క ఆస్తి వాళ్ళ ఇతరులకు వారసత్వంగా ఇవ్వదలుచుకుంటే ఒక నోటీస్ ఇవ్వాలి ఎంఆర్ఓకి. ఆ ఎంఆర్ఓ నోటీస్ తీసుకున్న తర్వాత 30 రోజుల్లో చేయాలని ఆర్ఐని పంపాలి. 30 రోజుల్లో ఆర్ఐ చేయడు, ఆర్డీఓ చేయడు, ఎంఆర్ఓ చేయడు, 300 రోజులైనా చేయరు. కేసీఆర్ గారు చేసిన ధరణిలో ఏమున్నది? ఇవాళ మీరు 3 అన్నదమ్ములు ఉన్నట్లయితే ఆ 3 అన్నదమ్ములు తల్లిదండ్రులు మీరు అందరు కూర్చొని మీరు సంతకాలు చేసి ఒక అగ్రిమెంట్ అయ్యి ఒక అఫిడవిట్ ఇచ్చినట్లయితే ఇవాళ ఈ ధరణి చట్టంలో రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి ఆ ఫౌతీని కూడా మళ్ళా వెనకటిలానే తీసుకొస్తారట. మళ్ళీ ఒక తిరోగమన చర్య, మళ్ళా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆర్ఐ పోవాలి, తర్వాత విఆర్ఏ పోవాలి, విఆర్ఓ పోవాలి, ఎంఆర్ఓ పోవాలి, పైసలు సమర్పించుకోవాలి. తమ్మునితో ఒకరు, అన్నతో మరొకరు, తండ్రితో ఇంకోరు. ఆ ఫౌతీ సిస్టమ్ ఏదైతే మంచిగా నడుస్తుందో ఆ ఫౌతీ సిస్టమ్ని మళ్ళీ తిరోగమన చర్యగా మళ్ళీ తీసుకొని వచ్చారు. ఎంత దుర్మార్గం! ఇవాళ సాదా బైనామాలు చేస్తున్నారు. 7 లక్షల ఎకరాలకు సంబంధించింది సాదా బైనామాలు కేసీఆర్ గారు ఉచితంగా ఒక్క పైసా కూడా లేకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా 7 లక్షల ఎకరాల సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేసిన మహనీయుడు ఇలా కేసీఆర్ గారు. ఇది వాస్తవం. అదేవిధంగా వాళ్ళు అనుభవదారు కాలం పెడతారంట. మాన్యువల్గా పెట్టి ఇలా అనుభవదారు కాలం పెట్టినట్లయితే ఈ అనుభవదారు కౌలుదారు కొట్టుకోవాలి, అనుభవదారు పట్టాదారు కొట్టుకోవాలి. ఇలా అనుభవదారు రేపు పొద్దున ఇలా రైతులకు ఇవాళ మేము అందరం కూడా ఇదే ధరణి చట్టం ద్వారా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు కానీ 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు ఇక్కడ వేస్తే డైరెక్ట్గా పోయింది, రైతు బీమా కడితే సక్రమంగా పోయింది. ఇలా ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉన్నట్లయితే డబ్బులు చక్కగా వేసినాం. వీటన్నిటికీ ఆధారం కూడా ధరణినే. ధరణి పేరు మార్చింది తప్ప ధరణి సాఫ్ట్వేర్ మార్చలే. వాళ్ళ యొక్క మిగతా తిరోగమన చర్యలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మళ్ళీ అనుభవదారు కాలం పెట్టి మళ్ళీ అక్కడ ఒక దుకాణం పెడుతున్నారు. నువ్వు అనుభవదారు పెట్టినా పట్టాదారు పెట్టినా కాబట్టి నీ పేరు ఇళ్ళకెళ్ళి తొలగించాలని చెప్పేసి అంటే మళ్ళీ పైసలు తీసుకురాదని చెప్పేసి అడుగుతారు. అనుభవదారు కాలం అనేది ఒకటి దుకాణం, ఇలా ఫౌతీ పేరు మీద 2వ దుకాణం, అదేవిధంగా జమాబందీ పేరు మీద 3వ దుకాణం, అదేవిధంగా మాన్యువల్ పహానీలు తీసుకొచ్చి 4వ దుకాణం. ఇది కాకుండా ఈ దుకాణాలు సరిపోలేదని మళ్ళీ ఒకటి మ్యూటేషన్. ఇవాళ మ్యూటేషన్ పేరు మీద ఇవాళ దరిదాపుగా ఇంతకుముందు 1,52,00,000 ఎకరాలకు మ్యూటేషన్ జరగాలంటే ఇంతకుముందు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ అండ్ ఆల్సో సెండింగ్ పాస్బుక్ జరిగింది. ఒకటే నిమిషంలో సంతకాలు పెట్టిన ఒకటేసారి ఇది జరిగింది. కానీ ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇవాళ ఎంఆర్ఓ సాటిస్ఫై కావాలన్నట. ఎంఆర్ఓ సాటిస్ఫై అయితే మ్యూటేషన్ చేస్తారట. అంటే ఎందుకు సాటిస్ఫై అవుతాడు ఎంఆర్ఓ? ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఆయన చేయడంట. దాన్ని ఆర్డీఓ దగ్గర తీసుకుపోవాలి. ఆయన కూడా సాటిస్ఫై కాకపోతే కలెక్టర్ దగ్గర పోవాలన్నట. అంటే మ్యూటేషన్ పేరు మీద ఇప్పుడున్న మ్యూటేషన్ వెనక్కి తీసుకుపోయి మళ్ళీ ఒక దుకాణం, ఇది ఒక 5వ దుకాణం. ఈ యొక్క అనేక ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని బ్రహ్మాండంగా ఎల్ఆర్యూపీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బ్రహ్మాండమైన చట్టాన్ని 2020 చట్టం తీసుకొచ్చిండ్రు. బ్రహ్మాండంగా 1,52,00,000 మంది రైతులకు మొత్తం కూడా 70 లక్షల మంది రైతులకు సంబంధించింది ఇచ్చిండ్రు. ఇవాళ వీరు చేసిన దానివల్ల ఈ 70 లక్షల మంది రైతుల్లో వాళ్ళ చేతి ముద్ర లేకుండా, మార్పు లేకుండా చేసిన చట్టాన్ని ఇవాళ నీరు గార్చిండ్రు. వాళ్ళ మీద పిడుగుపడ్డది. వాళ్ళందరి వల్ల రేపొద్దున కూడా అంత ఆందోళనతో ఉన్నారు. మళ్ళీ కూడా నేను చివరికి చెప్తున్నాం, ఇవాళ ఈ చట్టం అనేది రైతుల్లో గుండె దడ మొదలైంది. అదేవిధంగా వాళ్ళ రైతుల్లో ఇలా భయం మొదలైంది. కేసీఆర్ అన్నట్లు ఇంతమంది మొగుళ్ళని తయారు చేసిన ఈ చట్టాన్ని
ఖచ్చితంగా నిరద్వందంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. మాకు అక్కడ అవకాశం ఇవ్వలే మాట్లాడటానికి. అందువలన ఖచ్చితంగా మేము ఇలా బయటకు వచ్చిందో తెలియజేస్తున్నాం. ఇన్ని లూపోల్స్ ఉన్నా, ఇంత చట్టబద్ధంగా ఉన్న దీన్ని, ఇంతకుముందు బ్రహ్మాండంగా చేసిన దీన్ని ఇవాళ కావాలని చెప్పేసి కొన్ని చేయాల్సిన లోపాలుంటే సర్దిద్దుకోకుండా మొత్తం ఇవాళ ఈ ధరణి బాగాలేదని చెప్పేసి ఇన్ని కార్యక్రమాలు ఏదైతే మళ్ళొక్కసారి చివరికి ఒకటే మాట చెప్పి నేను బంద్ చేస్తా. ఇవాళ ఏదైతే మ్యూటేషన్లో మార్పులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు డిస్క్రిప్షన్ ఇచ్చిండ్రో, ఏదైతే జమాబందీ అని చెప్పేసి కొత్తగా మళ్ళీ పాతదానికి తీసుకొచ్చిండ్రో, ఏదైతే అవసరం లేని అనుభవదారి కాలం మళ్ళా పెడతా అంటున్నారో, ఏదైతే ఇంతకుముందు ఈ యొక్క ధరణి పాస్బుక్లో కొత్తగా ఏదైతే పౌతీలో చేంజెస్, సక్సెషన్లో చేంజెస్ తెచ్చిండ్రో, ఇవన్నీ తిరోగమన చర్యలు, రైతులందరికీ నిద్రలేని చర్యలు. కాబట్టి ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టం ద్వారా నష్టపోయే రైతులకు అండగా ఉంటాం. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఈ చట్టాన్ని మరలా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించే విధంగా రైతులతో పోరాటం కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా మొత్తం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. సాంప్రదాయాలకు విరుద్ధంగా నిబంధనలకి రూల్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మొదటి నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. మొట్టమొదటి రోజు సమావేశం కాగానే, సమావేశం ముగిసిన వెంటనే మరి స్పీకర్ గారి దగ్గర బీఏసీ మీటింగ్, అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్, మరి వారి సమక్షంలో లీడర్ ఆఫ్ ది హౌస్, లెజిస్లేటివ్ పార్టీ అఫేర్స్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ నుంచి కూడా సభ్యులందరూ కూడా దానిలో పాల్గొంటారు. రెండోది, బీఏసీ మీటింగ్ అయిన తర్వాతనే ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి గారు కానీ, మరి వారి యొక్క కార్యాలయం కానీ, లేకపోతే ఎల్ఏ మినిస్టర్ కానీ ఈ యొక్క మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏదైతుందో ఖచ్చితంగా టేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ మూడు కూడా ఏమి కాలేదు. ఈ సమావేశాల్లో శాసన సభ యొక్క చరిత్రలో మరి గడిచిన 10 సంవత్సరాలు కానీ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా జరిగిన ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెరలేపింది. అంటే మాకేమి నియమ నిబంధనలు మాకు పాటించము, మేము రూల్స్ వ్యతిరేకంగా మా ఇష్టానుసారంగా ఈ సభని నడిపించుకుంటామని స్పష్టంగా తెలియజేసిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మొదటి రోజు వారి యొక్క అధినాయకురాల పుట్టినరోజుందని చెప్పి బీఏసీ మీటింగ్ కూర్చోలేదు, గ్యాప్ ఇచ్చిండు. దాని తర్వాత పెళ్లిలోనే ఇక్కడ యాత్రలు పోయినారు. వచ్చిన వెంబడే బీఏసీ మీటింగ్ కూర్చిన తర్వాత ఎన్ని రోజులు సమావేశాలు జరగాలో చెప్పలేదు. మరి దాని తర్వాత మినిట్స్ కూడా బయట పెట్టలేదు. ఈ రకంగా నియమాలు నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కి తమ ఇష్టానుసారం సభని నడిపించుకుంటూ పోతున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. మేము పదే ప్రజా సమస్యలపైన చర్చించాలి, మాకు తీసుకొచ్చే సమస్యలన్నింటినీ కూడా మేము ముందు పెడతా ఉన్నాం. తప్పకుండా చర్చించాలంటే దానిపైన ఎలాంటి సమాధానం లేదు, దాటి వేసే ధోరణి. మరి ఎజెండా కూడా తెల్లారుజామున పంపించడం జరుగుతోంది. బిజినెస్ కూడా పద్ధతి ప్రకారం జరగట్లేదు. దీనిపైన స్పష్టంగా అన్ని పక్షాలు ఒకటే మాటగా ఈ యొక్క ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలే నడిపి చేతనైతలేదో ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏ ముఖం పెట్టుకొని నడిపిస్తారని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. గడిచిన 7 ఏడాది కాలంలో వారు ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. వారి ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవరాహిత్యం, వారి యొక్క అవగాహన రాహిత్యం స్పష్టంగా బయటపడుతూ వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కాలం నుంచి కూడా 100 రోజుల్లో ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టేశారు. రుణమాఫీ తూతు మంత్రంగా చేసి సంపూర్ణంగా చేస్తామని చెప్పి మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అన్ని అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గట్టిగా నిలబడి ప్రభుత్వం ఒక వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే ఏదో రకంగా వీరిని పక్కదారి పట్టించాలని చెప్పేసి మరి నిన్న మొన్న మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన
మరి ఏసీబీ వారితో ఎఫ్ఐఆర్ చేయించినారు. ప్రభుత్వమే కక్షగట్టి చేయించింది. పదే పదే వారిచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీల గురించి పదే పదే ఎత్తియూపుతూ ఉంటే అడుగుతూ ఉంటే వారి వైఫల్యాలు అనేక వైఫల్యాలు ఎత్తియూపుతూ ఉంటే మరి వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానికి ఎన్నో కేసులు ఎన్నో విచారణలు ఒకటి దాదాపు 12 నెలలుగా వస్తోంది. 12 నెలల్లో 12 విచారణలు చేసిరు వీళ్ళు. కాళేశ్వరం విచారణ అంటారు, విద్యుత్ కొనుగోలు విచారణ అంటారు, భూముల విచారణ అంటారు, కొత్తగా రింగ్ రోడ్ విచారణ అంటాడు, మళ్ళీ ఫార్మాసిటీ విచారణ అంటాడు. అన్ని విచారణ ఈయన పని మొత్తము మరి ఈ పుణ్యకాలం అంతా కూడా విచారణ ఏనికి సరిపోతుంది. 5 సంవత్సరాలు దీనికే గడిచిపోతుంది. కాబట్టి నిన్న ఏదైతే వారు చెప్పినారో ఆ అంశం పట్ల తప్పకుండా చర్చ జరగాలని చెప్పి మేము స్పీకర్ గారిని నిన్న కానీ మొన్న కానీ లిఖితపూర్వకంగా అర్జెంట్ మోషన్లో ఈరోజు అర్జెంట్ మోషన్ తరఫున అన్ని రకాల అన్ని ప్లాట్ఫామ్స్లో అన్ని ఫార్మాట్స్లో స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దానిపై చేయకుండా ఈరోజు మా హక్కు, సభ్యుల యొక్క హక్కు స్పీకర్ గారిని అడగడం, వేడుకోవడం, మా నిరసన తెలియజేయడం, మా యొక్క బాధను చెప్పడం ఖచ్చితంగా మా యొక్క హక్కు, సంపూర్ణమైన సభ్యుల హక్కు. 119 సభ్యుల్లో స్పీకర్ గారితో ప్రతి ఒక్కరి సభ్యుని యొక్క హక్కులు కానివ్వండి, వారి యొక్క మరి సభ్యుడుకున్నటువంటి అంశాల పట్ల వారు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఈ సభ పైన స్పీకర్ గారి పైన ఉంటుంది. కాబట్టి మేము పదే పదే ఈ ఫార్ములా రేస్ అంశం అవుతున్నదో దీనికి చర్చ జరగాలి. ఇది రాష్ట్ర ఇమేజ్కి జాతీయ స్థాయిలో మన రాష్ట్రం యొక్క ఖ్యాతిగాంచినది. ఈ రేస్ ఫార్ములాతో మంచి పేరు వచ్చింది. మళ్ళీ మీరు ఆ కంపెనీతో వేసుకున్న ఒప్పందాలు ఇదో కుంభకోణంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు. మీరు ఏ ఆరోపణ చేస్తూ ఉన్నారో అన్నిటికీ కూడా బహిరంగంగా ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత మా పైనది. మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి మేము కోరితే మరి ప్రభుత్వం దీనికి రెడీ లేక, తయారు కాక, ధైర్యం లేక దాటి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము తప్పకుండా మా నిరసన చెప్తానికి ప్రభుత్వం స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం. స్పీకర్తో మేము తప్పకుండా అడగాల్సిన అవసరం మా పైన ఉంటుంది. వారు కూడా మమ్మల్ని రక్షించే బాధ్యత వారి పైన ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారితో మేము మాట్లాడుతూ ఉంటే, మేము అడుగుతూ ఉంటే, మా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యులు డైరెక్ట్గా బాటిల్ తీసుకొని, చెప్పులు తీసుకొని మా సభ్యులపైనకి దాడి చేయడం, మా సభ్యులపైన దుర్భిషలాడడం ఈ శాసనసభ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో జరిగినటువంటి ఈరోజు దుశ్చర్య రోజు పొద్దున అసెంబ్లీ సమావేశాలు చూశాం. దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం. ఇప్పుడు కాదు, చాలా గత సమావేశాల్లో కూడా స్పీకర్ గారు చెప్తూనే ఉన్నాం. వ్యక్తిగత దూషణలకు పోతూ ఉన్నారు. స్పీకర్ గారితో అడిగే హక్కు మాకు ఉంటుంది, వారితో పోరాటం చేసే హక్కు మాకు ఉంటుంది. వారి ఖచ్చితంగా మా హక్కులను కాపాడమని అడిగే బాధ్యత మా పైన ఉంటుంది. మరి స్పీకర్ గారితో మేము అడుగుతూ ఉంటే ఈ రకంగా కాంగ్రెస్ సభ్యులు దుర్భుషలాడి దౌర్జన్యంగా మరి బాటిల్ వేయడం చూసినాం. మీ వీడియోలు బయట పెట్టలే, మీ లైవ్ వీడియోలోనే మంత్రి మాట్లాడుతుంటే వెనకాల ఆ సభ్యుడి యొక్క ప్రవర్తన ఎంత నిస్సిగ్గుగా, ఎంత దౌర్జన్యంగా, ఎంత దారుణంగా ఉందో మొత్తం సభ్య సమాజం అంతా చూసింది. వాళ్ళంటి వారిని ముఖ్యమంత్రి గారు వెనక్కి వేసుకొచ్చి మరి వారిలాగానే ఏదో రాజా తెదా ప్రజ, ముఖ్యమంత్రి ఎట్లుండో అదే రకంగా వారి సభ్యులు కూడా ఉన్నారు. అట్లే గతంలో వారి చరిత్ర కూడా అట్లే ఉన్నది, మేము చూసినాం దగ్గరికి వెళ్ళి. ఈరోజు ఇంత జరిగిన తర్వాత కూడా అసెంబ్లీ అడ్జర్న్ అయిన తర్వాత గ్యాప్లో బ్రేక్లో కూడా మేము వెళ్ళి చెప్పినాం స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ కూడా మా బాధ చెప్పినాం. ఎస్, దీనిపై చర్చ జరగాలి, ఈ యొక్క సబ్జెక్ట్ తర్వాత తీసుకోండి, మేము సిద్ధంగా ఉన్నామంటే ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్తున్నారు. అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ భయపడతా ఉన్నాడు. ఈరోజు దమ్ము లేదు ఈ యొక్క అంశం పట్ల, ఈ ఫార్ములా రేస్ గురించి చర్చించే దమ్ము లేదు. ఎందుకంటే ఏదో రకంగా అక్రమ కేసు పెట్టాలనేటువంటి ఒక కుట్ర తప్ప, కుతంత్రం తప్ప మరి నిజం బయట చెప్పాలని లేదు వారికి. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. కానీ ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి చర్చలో అన్ని అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ రేస్ పైన మాకు అవకాశం ఇవ్వలేదు.
మాకు అవకాశం ఇస్తే నువ్వు చెప్పిన తప్పులు ఇప్పటికే ముఖ్యమంత్రిగా తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పేంది తేలింది ఇప్పటికే. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తప్పులే. వారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజల తిరుగుబాటు వచ్చి కూడా చాలా సందర్భాల్లో తోక ముడుచుకుంది ప్రభుత్వం. ఇదే అంశం పట్ల కూడా మీరు చర్చించడానికి సిద్ధంగా ఉంటే దానిపైన సిద్ధం లేక మమ్మల్ని బయటికి గెంటేసే విధంగా ప్రయత్నం చేసి మా హక్కులను మాకు గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే స్పీకర్ గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పినారు, ఏదైనా ఉంటే సభా సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉండాలి, పనిచేయాలి. ఈ వీడియోలు బయట పెట్టొద్దంటే ఎవరు వీడియోలు బయట పెట్టలేదు. వారి లైవ్లోనే మంత్రి గారు మాట్లాడుతుంటే వెనక ఒక సభ్యుడి యొక్క ప్రవర్తన, వారి భాష ఎంత ఘోరమైనటువంటి ఒక మామూలుగా నాగరికమైనటువంటి వ్యక్తి ఎవరు అట్లా చేయరు. ఏ రకంగా ప్రవర్తించినారు ఆ వీడియో బయటపడ్డదని మేమందరం సభ్యులను ఖచ్చితంగా స్పీకర్ పోయే హక్కు మాకు ఉంటుంది. అడుగుతాను స్పీకర్ గారిని, ఆ వీడియోలన్నింటినీ కూడా ఈరోజు ఎవరు అనుమతితో, ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చిండా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అనుమతి ఇచ్చిండా, స్పీకర్ గారు అనుమతి ఇచ్చిండా? ఈరోజు ఎవరికి చెప్పకుండా వీడియోలు ఏకపక్షంగా ఒకటే సైడ్ యాంగిల్ నుంచి వీడియోలను బయటకు పెట్టి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న వీడియోలు బయట పెట్టలేదు ఈరోజు ఈ ప్రభుత్వం. దీన్ని బట్టే వారి కుట్రలు కుతంత్రాలు అర్థమవుతూ ఉన్నాయి. వారి యొక్క వైఫల్యాలు ఎండగడుతున్నాం కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏది కూడా నియమాలను కానీ నిబంధనలు కానీ పాటిస్తలేదు. ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది సంవత్సరంలో. నిన్న కూడా చెప్పాం, ఆధారాలతో పాటు చూపెట్టాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మాది మేము కూడా ప్రూవ్ చేసినాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4,17,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందే కాక వారిచ్చినటువంటి హామీలు ఏవి కూడా 100 రోజుల్లో వారి గ్యారంటీలు అన్నారు, 400 రోజులకు దగ్గర వస్తూ ఉంది. కాబట్టి 420 హామీలు ఉన్నాయి, వాటిని నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రకంగా కుట్రపూరితంగా, కక్షపూరితంగా కేసులు బనాయిస్తూ బయట ఆ రకంగా, అసెంబ్లీ లోపల ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఎన్ని అంశాలు ప్రజాక్షేత్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో వీరి దోషిగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జస్ట్ 2-3 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాం. ఇవాళ పదే అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కోసం కొట్లాడుతున్నారు అని పదే ఇవాళ అసెంబ్లీలో అంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ మేము ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గౌరవం కోసం మేము కొట్లాడినాం, కానీ కేవలం ఒక్క వ్యక్తి కోసం కాదు. ఎందుకు ఇట్లా అంటున్నారు అని మీరు అనొచ్చు. మీ అందరికీ క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఎస్, ఇవాళ కేటీఆర్ గారి మీద అన్యాయంగా కేసు పెట్టిండ్రు, అది ఒక్క అంశం. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తుగ్లక్ పాలన వల్ల ఇవాళ ఫార్ములా ఈ వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద లండన్లో కేసు వేయడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ మేము లోపల్లో కొట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ సింపుల్గా ఒకటే ముచ్చట చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారి మీద కూడా కేసు పెట్టింది. ఏం కేసు? ఏసీబీ కేసు అని పెట్టింది. ఇవాళ బాజాబ్తు డిసెంబర్ 13, 2023 నాడున ఫార్ములా ఈ సిఓ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా స్పందించారని చెప్పిండు. డిసెంబర్ 19 నాడున ఫార్ములా ఈ సిఇఓ మేలు పెట్టిండు ఈ ప్రభుత్వానికి.
అక్టోబర్ 5వ తారీఖున అక్టోబర్ 11వ తారీఖున మీరు రిలీజ్ చేసిన 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి, బ్యాలెన్స్ 50% కూడా మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈమెయిల్ పంపిండు. డిసెంబర్ 21, 2023 వరకు టైం ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిన తర్వాత వీళ్ళు కట్టకపోతే డిసెంబర్ 22 రోజు మళ్ళా మేలు పెట్టి ఇంకొక 4 రోజులు టైం ఇస్తున్నాం డిసెంబర్ 26 వరకు అని. అయినా కూడా కట్టకపోతే ఇవాళ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేసుకుంది మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ మీద వాళ్ళు లండన్లో కేసు పెడితే మన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారని మేము ఇవాళ అసెంబ్లీలో కొట్లాడినాం. ఎస్, పోడియం దగ్గరికి పోయి హరీష్ రావు గారితో పాటు మా శాసనసభ్యులందరం కూడా పోరాటం చేస్తాం. దేనికోసం చేస్తాం? ఇలా కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కంచెల పాలన లేదు, ప్రజాపాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ లోపల ఎంతమంది పోలీసు వాళ్ళని మార్షల్లని పెట్టి ఇలా అడ్డుకుంటున్నారో ఇలా మీరు చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సిగ్గుచేటు, ఇలా అసెంబ్లీ కూడా లోపల కూడా సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీ నడుపుకుంటున్నారు అంటేనే ఎంత చేతగానోళ్ళో వీళ్ళు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు రేవంత్ రెడ్డి గారు తీరెట్లుందంటే అడ్డంగా ఓటు నోటు కేసులో 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయి చిప్పకూడు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ కూడా చిప్పకూడు తినిపించాలని అనుకుంటా ఉన్నాడు. కానీ ఇదొక కుట్ర. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచంలో ఉన్న మంచి పనులన్నీ కూడా తెలంగాణకి తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చూపించాలనుకుంటుండు కేటీఆర్. ఇదే డిఫరెన్స్ చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ప్రపంచం మొత్తం చూసిన కేటీఆర్ గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నాను. ఎస్, మా మిత్రుడు వివేక్ గారు చెప్పినట్టు వీడియోలు మీరు రిలీజ్ చేసిర్రు, సంతోషం. ఎందుకంటే ఇలా స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరే మొత్తం ప్రపంచానికి తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మేమందరం కూడా ఎట్లా కొట్లాడినామో అనేది మీరు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి షాద్ నగర్ శాసనసభ్యుడు ఇలా చొప్పు లేపి చూపించింది, బూతులు తిట్టింది, ఆ వీడియో ఎందుకు బయట పెడతలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు దమ్ముంటే ఆ వీడియో కూడా బయట పెట్టండి, ఆ వీడియో కూడా చూపించండి. మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి, ఆ వీడియో చూపించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా వీళ్ళు 6 గ్యారెంటీలు మర్చిపోయి ఎట్లాంటి చిల్లర డైవర్షన్ టాక్టిక్స్ చేస్తారో మీ అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.